ఎన్ని రోజులు తిరుగుతారు మైకులు పట్టుకొని ఇక్కడికి? ఎన్ని నెలలు వస్తారు? మేము ఎన్ని రోజులు పాస ఉండాలి? మేము ఎన్ని రోజులు పోదనుకుంటూ ఉండాలి? మీ కడుపు నిండితే సరిపోద్దా? మా కడుపు నిండి వద్దా? మేము మా పిల్లలు వద్దా? మీకు పిల్లలు కావాలి? మా మగల పిల్లలు వద్దా? మాకు పిల్లలు వద్దా? మాకు పని వద్దా? ఒక్కరోజు సీఎం అయినా ముఖ్యమంత్రి, 2 రోజులు సీఎం అయినా ముఖ్యమంత్రి, ఒక్కరోజు పని చేద్దామంటే సెంటర్లో పని ఉంటలే. మేము నిలబడతాను. ఓటు దేనికోసం వేసాం? ఓటు ఆడుకుంటే అప్పుడు తెలియదా? ఓటు ఆడుకుంటారు, అప్పుడు దండం పెడతా, నీ కాలు మొక్కుతారని దండం పెడతారు. ఇప్పుడు దండం పెట్టేటోడు ఏడే కంటికి కనపడతాడా? సీఎం వస్తాడని ట్రాఫిక్ ఆపుతారు. ట్రాఫిక్ దేనికి ఆపుతారు? మేము వెళ్ళొద్దు. మేము వెళ్తే పోలీసు ఆడ అడ్డం, మీరు వెళ్తే సీఎం మొత్తం పోలీసు ఆడ అడ్డం ఉండడా? మాకు లేబర్కి ఎందుకు ఇంత బాధ్యత? ఆగు, లేబర్కి ఎందుకు? లేబర్ కోసమేగా బతికేది. నువ్వు చూసేది లేబర్ కోసమేగా. చంద్రబాబు నాయుడు చూసేలేదు, నేను చేస్తానన్నావు. నువ్వు చేసేది? మీ నాన్నున్నప్పుడు చేశాడు, వాళ్ళ నాన్నున్నప్పుడు చేసిన చేతి ఇప్పుడు ఎందుకు చేయడు? కారణం ఏంటి? మీ కారం వేసుకొని తినాలా? గొడ్డు కారం వేసుకొని తిన్నాడు. బియ్యం కావాలి, కేజీ బియ్యం, 10 కిలోల బియ్యం. నువ్వు 10 కిలోల బియ్యం ఇస్తాను. 10 కిలోల బియ్యం గవర్నమెంట్ వాడు ఇస్తే మేము ఎన్ని నెలలు తినాలి? 4 నెలలు ఇప్పటికి పని లేక. రేపొత్తా తీసుకా, ఎల్లుండొత్తా తీసుకా అంటాడు. ఇసుకేది 5వ తారీఖు నుంచి ఇసుక వదులుతాయి. వీళ్ళందరూ జనాలు దేనుకుంటారు? ఇసుక వదులుతాయి జనాలంతా ఇక్కడ ఎందుకుంటారు? మాకు బలిపొచ్చి ఉంటానవా? మాకు బలిపొచ్చి ఉంటానవా? మాకు కొవ్వొచ్చి తిరుగుతానవా? దేనికి తిరుగుతాను? మాకు పని లేదు. పని లేక సెంటర్లో బజార్లో పడతాను. బజార్లో దేని పడతావు? నువ్వు ఇంట్లో కూర్చొని తింటానువే. మేము బజార్కి వచ్చి ముద్ద తింటాను కూడా మాకు ఛాన్స్ లేదా? నీ కడుపు నిండాలి, నీ పిల్లల కడుపు నిండాలి, నీ అమ్మ కడుపు నిండాలి, నీ అక్క జల్లాల కడుపు నిండాలి. మాకెవరు లేడా? మేము అనాథలమా? ఓటేసి గెలిపించినప్పుడే ముఖ్యమంత్రి. ఏది లోన్ ఉన్న వాళ్ళకు లోన్లు ఇస్తా, లేకపోతే డోకరా వాళ్ళకు డోకరా తీసేస్తా. డోకరా మాకు లేదు, మాకేమిస్తాడు? వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి డోకరా తిప్పిస్తాడు. మాకు రచ్చిచ్చి తిప్పేవాను. మీ పేదలం, మీ అనాథలం. జగన్ చెప్పిందల్లా వింటాను. ఇప్పటి వరకు 4 నెలల నుంచి ఇనుకుంటాను. జగన్ ఇక ఇస్తాడు, మేము తింటాం. ఇక ఇసుకిస్తాడు, పని చేసుకుంటాం. రేపు పని దొరికిద్ది, ఎల్లుండి పని దొరికిద్ది అనుకుంటాను. రోడ్డు మీద పడతాను. ఇప్పుడు ఆటో పోతానికి మాకు ₹10 లేవు. నువ్వు విమానాల మీద వస్తాను, కార్లలో తిరుగుతాను. మాకు ఆటో పోతాను కూడా ఛాన్స్ లేదా? ఎవరన్నా ఆటో అని అడిగి మా అయ్య మమ్మల్ని గడిదించండి తీస్తాడా? ఇక్కడ ఎక్కి ఆడ దిగితే ₹10 తీసుకుంటాడు. ఎక్కి దిగితే ₹10 తీసుకుంటాడు. ఆ ₹10 ఇప్పుడు మాకు ఛార్జీకి లేవు. ఎన్ని నెలలు నడవం, ఎంత దూరం నడవం. ఈ నుంచి మేము ఎక్కడికి రారుపాడు పోవాలి. రారుపాడల్లో నడిచామా? అటు నుంచి నడిచొచ్చి ఇటు నుంచి నడిచిపోయి దేనికి నడవాలి? పని చేసుకుంటే మాకు ₹10 వస్తాయిగా. ఆ ₹10 ఇచ్చి ఆటో ఎక్కుతాంగా. మా కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుతుంటే మా కాళ్ళు నొప్పులు వస్తాయి. అదే ₹10 ఉంటే కాళ్ళ నొప్పులు రావుగా. జగన్ ఇంకో ఇన్ని రోజులు చూసాము, 10 రోజులు చూస్తాం. 10 రోజులలో ఒక్క ట్రాఫిక్ అని కూడా దాటినాం. ఇది మాత్రం నిజం. ట్రాఫిక్ లో అక్కడ కూర్చుంటాం జనాలు. ఎవరో మమ్మల్ని చంపి తీసుకొని పోయేది బండి, అప్పుడు చేస్తాం. చూసుకోను, ఇసుక వదలకపోతే మాకు పన్ను దొరకకపోతే ట్రాఫిక్ లో నిలబడతాం, కూర్చుంటాం. ఎవరో మా మీదకి తీసుకుపోయేది. జనాలు ఎంతమందిని చంపుతారో చూస్తా. జనాల్ని జగన్ కలిసి పలాని మనుషులు చచ్చిపోయింది అని పేపర్కి వస్తుంది కదా. జగన్ ఇంకొక 10 రోజులు ఛాన్స్ ఇస్తాం. 4 నెలలు ఇచ్చాం. 4 నెలల ఛాన్స్ 10 రోజులు వదలలేదు అనుకో, ట్రాఫిక్ లో కూర్చొని 5 ట్రాఫిక్ ఆపుతాం. ఎవడో